గుడివాడ లంకదాస ప్రసాద్ గారిని గెలిపించాను నేను. ఆయన తదనంతరం జరిగినటువంటి రాజకీయ పరిస్థితుల్లో నాతో పాటు రాలేదు. తెలుగుదేశంలో నాకు వ్యతిరేకంగా పనిచేశాడు. అదేవిధంగా గుడివాడకు 3 మండలాలు ఉంటే 3 మండలాలు జెడ్పీటీసీలు, ఎంపీపీలు వీళ్ళెవరూ కూడా నాతో రాలేదు. వాళ్ళంతా కూడా తెలుగుదేశంలో నాకు వ్యతిరేకంగా పనిచేయటం జరిగింది. కాబట్టి రాజకీయాల్లో ప్రజల యొక్క గెలుపోవటాలని డిసైడ్ చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ప్రజలకే ఉంటాయని చెప్పి నమ్మేటువంటి వ్యక్తులు నేను. కాబట్టి ఒకళ్ళు, ఇద్దరు, 10 మందో, 20 మందో, 30 మందో వెళ్ళిపోతే అదిరేవాళ్ళం కాదు, బెదిరేవాళ్ళం కాదు. నేను పుట్టినప్పటి నుంచి నేను ఒక స్వభావంతో పుట్టాను, పెరిగాను. అదే స్వభావంతో చచ్చే వరకు కూడా ఉంటా. కానీ మధ్యలో ఎవడో పోయాడనో, ఎవడో ఉన్నాడనో, ఏ రకమైనటువంటి మార్పులు చేర్పులు ఉండవు. నాలో 2 రకాలైనటువంటి విభిన్న పాత్రలు ఉంటాయి. ఒకటి, ప్రతి సంవత్సరం నేను తిరుపతి వెళ్ళి గుండు చేయించుకుంటా. అప్పుడు చాలా క్లియర్గా జుట్టు అంతా తీసేసి బోడిగుండుతూ ఉంటా. మళ్ళీ 6 నెలలు అయ్యేటప్పటికి నాకు పూర్తిగా జుట్టు పెరగటం, ఆ జుట్టు అటు ఇటు పడిపోతుంటే దాన్ని గొడ్డగట్టు తిరగటం, మళ్ళీ ఒక 6 నెలలకి వెళ్ళి గుండు చేయించు రావటం, ఇదంతా రెగ్యులర్ ప్రాసెస్. అలాగే రాజకీయాల్లో కూడా వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. అది నా నోరు నా ఇష్టం. ఇది భారతదేశం, చాలా వాక్ స్వాతంత్రం హక్కు ఉంది. కాబట్టి నా గురించి గుడివాడలో తెలవనాళ్ళు లేకపోతే కొత్తగా తెలుసుకున్న వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. నా తరపు నుంచి మీరు తప్పకుండా అధికార పార్టీలో ఉండి ఈ గుడివాడని బాగా అభివృద్ధి చేసి చంద్రబాబు నాయుడిని గుడివాడ తీసుకొచ్చి నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా వాళ్ళు చెప్పినట్టు తీర్చమని నేను కూడా కోరుతున్నాను. 14 ఎలా ఉందో అలాగే ఉంటుంది. అవన్నీ చిన్న చిన్న విషయాలు ఏముంటాయి. ప్యాకేజీలు వీళ్ళకి ఎంత సీన్ ఉందో అలా తెలదా. వీళ్ళకి ఇచ్చేది నాకున్నది ఒక జెడ్పీటీసీ, 2 జెడ్పీటీసీలు, 2 ఎంపీపీలు. దాంట్లో వెళ్తే పోనీ ఒకళ్ళు ఇద్దరు వెళ్తే వెళ్ళొచ్చు, ఉంటే ఉండొచ్చు. దాని గురించి పెద్ద పట్టించుకుని వస్తుంది. అధికారం ఎక్కడుందో రాజకీయ నాయకులు అక్కడ ఉంటారు. వాల్ ఎక్కడ ఉందో వాటర్ అక్కడ ఉంటుంది, నీళ్లు. ఆ వాళ్ళలోకి వచ్చి నీళ్లు ఎగిరిపోతే అధికారం ఎగిరిపోద్ది. ఏది కూడా శాశ్వతంగా ఉండదు. కాబట్టి ఇవన్నీ కొత్తగా గుడివాడలో జరిగినాయి కాదు, అంత ముందు జరగనివి కాదు, రేపు జరగబోయినాయి కాదు. ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ రెగ్యులర్ ప్రాసెస్. వీటన్నిటిని కూడా తట్టుకుని నిలబడినటువంటి శక్తి సామర్థ్యాలు నాకు ఆ భగవంతుడు ఈ గుడివాడ నియోజకవర్గ ప్రజలు కల్పించారు. తప్పకుండా ఫైట్ చేస్తాం. దీంట్లో ఎటువంటి ప్రలోభాలకు కానీ ఒత్తిళ్లకు కానీ నా కంఠం కోసినా కూడా జగన్మోహన్ రెడ్డిని వదిలేటువంటి ప్రసక్తి ఉండదు. ఈ గుడివాడలో నేను బతికున్నంతకాలం జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వైసీపీ జెండా ఎగిరిస్తూనే ఉంటాను. దీనికి చంద్రబాబు కాదు, చంద్రబాబు బాబు వచ్చినా కూడా ఆపలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటువంటి వాటికి భయపడేటువంటి ప్రసక్తి లేదు. నీ ఇష్టం, నీకు దమ్ము, నీ అధికారాన్ని పూర్తిగా ఉపయోగించుకో, నీ చేతనేం చెయ్యి. నేను బతికొండగా ఇక్కడ వైసీపీ జెండా తప్పించి ఇంకో జెండా ఎగిరే ప్రసక్తే ఉండదు. అలా ఏం కాదు. నేను మామూలుగా ప్రతి సంవత్సరం 2 షేడ్లు ఉంటాయి. నాలో ఒక షేడ్ ఏంటంటే గుండు చేయించుకుంటా. మళ్ళీ 6 నెలలకు నాకు బొచ్చు పెరుగుద్ది, మళ్ళీ గొడ్డగడ్డు తిరుగుతా. అది ప్రాసెస్ కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇక్కడ ఉన్న నేను పోయామనుకో ఆగిపోతాయి. ఇక్కడ ఎమ్మెల్యేని ముఖ్యమంత్రి ఉండే రాష్ట్రానికి. అది ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఎవడో శాస్త్రం కాదు. కొత్త నాయకత్వం వస్తే కొత్త వాళ్ళు వస్తారు, మళ్ళీ కొత్త రాజకీయ పరిస్థితులు వస్తాయి.